వినతి పత్రాలు లెక్కలేని వినతి పత్రాలు ఇదే కాలయాపన చేసుడే రేపు చేస్తాం రేపు చేస్తాం ఇంతే ఉన్నది చేసేది ఏమి లేక మేము ఇలా ఇక్కడ వరకు వచ్చినాం ఆయనకు చెప్పేది ఒకటి అన్న ఆర్టీసీని ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆయన చెయ్యని పక్షం ఉంటే మేము ధర్నాకైనా రెడీ బస్సులు ఆపడానికైనా రెడీ దేనికైనా సిద్ధపడి ఇక్కడ వరకు వచ్చినాం బస్సు వల్ల మీకు ఎట్లా ఇబ్బంది జరుగుతుంది ఫ్రీ బస్సు వల్ల చెప్పలేనంత ఇబ్బంది జరుగుతున్నది మామూలు ఇబ్బంది కాదు చాలా ఇబ్బంది జరుగుతున్నది నేను కండక్టర్ని 50 మంది ఎక్కుతారు 120 మంది ఎక్కుతున్నారు అయినా టికెట్లు ఇస్తున్నాం ఇప్పుడు అంత మందిలా జెంట్స్ ఇచ్చే టికెట్లు ఒకవేళ 0 టికెట్ అయితే కండక్టర్ సస్పెండ్ చేస్తున్నారు అన్న చెప్పేది ఒకటే అన్న ఆర్టీసీ వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని విలీనం చేసిన తర్వాతనే యూనియన్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత తారనాకలకి వెళ్ళి తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ తీసేసారు తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రైవేట్ హాస్పిటల్ కూడా రికమెండ్ చేసేట్టు ఉండాలి ఇవన్నీ చేయని పక్షంలో మేము బస్సులు బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం ఇది ఒక హెచ్చరిక ఆయనకు చేసేది అంతే హెచ్చరిక ఆయన చేయని పక్షంలో బస్సులు బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం బస్సులు కూడా బంద్ చేస్తాం మా ఉద్యోగం ఉన్నా సరే లేకున్నా సరే బస్సులు బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం మేము చాలా గొప్పగా చెప్తున్నాడు కదా లాభాల్లో నడుస్తా ఉన్నది లాభాలలో నడుస్తున్నప్పుడు నువ్వెందుకు ప్రభుత్వంలో విలీనం చేస్తావు నీ నోరుతోనే చెప్తున్నావు కదా మరి ఎందుకు విలీనం చేస్తావు నీ మాటలతోనే చెప్పినప్పుడు నువ్వు విలీనం చేయాలి కదా ఎందుకు చేస్తావు చేయాలని మేము కోరుకుంటున్నాం